లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, బంధువుల్ని అందరినీ కూడా చూస్తారా, చుట్టాలని పట్టాలని అందరినీ కూడా అనేటటువంటి విషయాల్ని మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ యొక్క ధనుస్సు రాశి వారు చక్కటి వినయ విధేయతలతో ఉంటారన్నమాట. ఎవరైనా సరే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు జ్ఞానంలో కానీ లేదా వయసులో కానీ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు వీళ్ళు ఎప్పుడైనా సరే బయటికి ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు కాషాయ బట్టలు కనబడితే చాలు అనమాట, తలకి నామాలు ఉంటే చాలు, వీళ్ళు వెంటనే వెళ్ళేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి నమస్కారాలు పెడుతూ ఉంటారు. అంటే వినయం ఎక్కువగా ఉండేటటువంటి రాశి అన్నమాట ఇది. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి వీళ్ళకి మొండితనం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అనుకున్నది సాధించాలి, సక్సెస్ అవ్వాలి అనేటటువంటి కసితో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. మంచి హుషారుతనము ఉంటుంది, మంచిగా చలాకీగా వీళ్ళంతా కూడా మూమెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఈ ధనుస్సు రాశి మహిళలంతా కూడా మళ్ళీ మనం అన్ని చోట్లకి తిరగాలి, దైవ యాత్రలకు వెళ్ళాలా, తీర్థయాత్రలకు వెళ్ళాలా అనేటటువంటి ఆలోచనలతో వీళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ఈ ధనుస్సు రాశి వాళ్ళ గుళ్ళు గోపురాలకు వెళ్ళినా సరే మీకు అక్కడ ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని పటాయించడం అనేటటువంటిది అక్కడ జరుగుతూ ఉంటుంది ధనుస్సు రాశి వాళ్ళకి. అలాగే ప్రేమలో పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనుస్సు రాశి వాళ్ళకి. మరి ఈ ధనుస్సు రాశి వాళ్ళ పిల్లలకు కూడా వీళ్ళు భయపెట్టకుండా, భయం చెప్పకుండా అత్యంత గారాభంగా చేసి వాళ్ళను కూడా మరి వీళ్ళు చెడగొట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కువ మంది మనకి వడ్డీ వ్యాపారాలు చేయడము, తర్వాత ఇతర సంస్థల్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అలాంటి వాటిల్లో పనిచేయడం అనేటటువంటిది చేస్తారు. అలాగే స్వీట్ షాపులు ఇలాంటి బిజినెస్లు అనేటటువంటివన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. హాస్టల్స్, తర్వాత దేవాలయాలు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అవ్వడము, దేవాలయాల వ్యాపారాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ధనుస్సు రాశి వారికి మరి చాలామందికి విద్యలో వెనకబడి ఉంటారు కొంతకాలం పాటు. ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ ఏదో ఒక జీవనోపాధి కోసం ఒక వృత్తిలో చక్కటి ప్రావీణ్యత అనేటటువంటిది వీళ్ళు సంపాదించుకొని ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మీ పిల్లల్ని గుడ్డిగా వృశ్చిక రాశి వారి మాదిరిగా మీరు కూడా నమ్మడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా నమ్మకుండా మనం చూసుకోవాలా. పిల్లల్ని నమ్మొచ్చు కానీ పిల్లల వయసును మాత్రం నమ్మకూడదు అనేటటువంటి సూత్రంతో మీరు ముందుకు వెళ్ళాలి. అంతేకాని మా అమ్మాయి ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, మా అమ్మాయి ఫ్రెండ్స్ కలెక్టర్ కొడుకు, మా అమ్మాయి ఫ్రెండ్స్ మినిస్టర్ల కొడుకులు అనుకుంటే ఏమి ఉండదన్నమాట. వాళ్ళ జీవితాలు మీరే నాశనం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అలాగే ఫారెన్ వెళ్ళాలి, ఫారెన్లోని మేము మాస్టర్స్ డిగ్రీ చేస్తాము అనేటటువంటి కోరికలతో చాలామంది ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఉంటారు. అలాగే చక్కగా వెళ్ళి చదువుకున్నటువంటి వాళ్ళ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అట్రాక్షన్స్, అక్కడ ఉన్నటువంటి లవ్ అఫేర్స్లు ఇవే ప్రధానంగా చూసుకొని వాళ్ళు చదువులను పాడు చేసుకొని అక్కడే ఎలాగో అలాగా ఏదో పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఇంకా అలాగా అక్కడ ఉండిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వాళ్ళకి చాలామంది గ్రంథకర్తలు ఉంటారు, గ్రంథాలు రాసేటటువంటి వాళ్ళు. అలాగే సంగీతంలో చక్కటి ప్రావీణ్యత అనేటటువంటిది వీళ్ళకి ఉంటుందన్నమాట. ఏ కళలనైనా సరే ఇట్టే పట్టుకుని నేర్చుకునేటటువంటి చాకచక్యం ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఉంటుంది. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకు చాలామంది స్కూళ్ళ నిర్వాహకులు కాలేజెస్ని నిర్వహిస్తారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని నిర్వహిస్తారు. అలాగే చక్కగా మంచి సినిమా హీరోలుగా మంచి చక్కటి పాత్రల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వీళ్ళు అనేక రకమైనటువంటి పనులతో వీళ్ళు చక్కగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారన్నమాట.
అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు మరి చిన్నతనంలో చాలా బాధలు పడుతున్నటువంటి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆడవాళ్ళు కూడా బిల్డర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే వీళ్ళల్లో దాతృత్వ గుణము కూడా చాలా ఉంటుంది. ఈ మహిళలంతా కూడా దాన ధర్మాలు ఇవన్నీ కూడా వేయడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళు ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలకి కొంచెం దూరంగా కనుక ఉండి వీళ్ళు కనుక ఉన్నట్లయితే వీళ్ళు చక్కగా వీళ్ళు జీవితంలో రాణిస్తారు. అలాగే కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త వస్తువులు ఇవన్నీ కూడా కొనడంలో, షోకులు చేయడంలో నెంబర్ 1 ఉంటారు. మరి వాళ్ళు ఎంతసేపు కూడా చారిటీస్కి ఇవ్వడానికి డబ్బులు అనేటటువంటిది వీళ్ళకి చేతులకు రాదు. రాళ్ళతో కట్టినటువంటి దేవాలయాలకు మాత్రం డబ్బులు ఇమ్మంటే మాత్రం ఇస్తారనమాట. అంతేగాని లైఫ్లో ఉన్నటువంటి ఒక పేదవాడు కడుపుతో ఆకలితో ఉన్నటువంటి వాడికి ఒక 10 రూపాయలు ఇమ్మంటే వాళ్ళు ఇవ్వనటువంటి వాళ్ళు కేవలం రాళ్ళకి రప్పల కోసం దేవాలయాలు కడుతున్నామంటే లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి మరి జ్ఞానానికి సంబంధించినటువంటి దేవతల గురువైనటువంటి బృహస్పతి దానికి అధిపతి కాబట్టి వీళ్ళందరికీ కూడా మనస్సులన్నీ కూడా తెలివితేటలంతా కూడా బుర్రంతా కూడా పాత రసములాగా వీళ్ళకి ప్రవర్తిస్తుంటుంది. ఎప్పటికైనా సరే ఏ నిర్ణయాన్నైనా సరే స్పాంటానియస్గా వీళ్ళు వెంటనే రిసీవ్ చేసుకొని చాలా ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఏమిటంటే చక్కగా దూరంగా కోళ్ల ఫారాలు, తర్వాత కూరగాయలు, ఈ యొక్క ఆవు దూడ ఇలాంటివన్నీ కూడా పెంచుకోవడం ద్వారా అనేకమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు. రెమెడీస్. ఈ యొక్క రాశి వారికి మనం రావి చెట్టు చుట్టూ 21 రోజుల పాటు 108 ప్రదక్షిణాలు చొప్పున చేయాలి. నీళ్ళని రావి చెట్టు చుట్టూ నీళ్ళకు పొయ్యాలి. దూరంగా దీపాన్ని పెట్టండి. అగరత్తుల పొగ కూడా దూరాన్ని చూపించి దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఆ రావి చెట్టు మొదల్లో కూర్చొని ఆ నీడలో జపం చేసుకోవాలి. ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో, ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవాలా. ఎన్ని మాలలు తిప్పాలా? మనము మాలకి 108 చొప్పున, మరి కనీసము ఒక 5 మాలలైనా తిప్పాలి. తర్వాత మరి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క శివలింగానికి చక్కగా మీరు ప్రతి సోమవారము వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత శివుడి పైన ఓం నమః శివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయాలి. శుద్ధోదకం మామూలు నీళ్లతో. దీనికోసం ఎవరిని పంతులు గారుల కోసం వెతుక్కోక్కర్లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలేమో అని భయం అక్కర్లేదు. మీకు మీరే నీళ్లు పోసుకోండి. మారేడాకు కనుక దొరికితే అది తీసుకెళ్ళి పరమేశ్వరుడి పైన పెట్టండి. అలాగే 3వది, మీ గృహాలలో చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు చక్కగా చేసుకోండి. ఈ చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కగా వృద్ధిలోకి వస్తారు. ఏ పనులైతే అవ్వడం లేదండి, మాకు ధనాదాయం పెరగట్లేదండి అని బాధపడుతున్నారు, వివాహాలు కావడం లేదండి, చేతబళ్ళు చిల్లంగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి, మరి ఇవన్నీ ఎలా అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు ఖర్చు అక్కర్లేకుండా ఈ యొక్క హోమంతో, ఈ యొక్క చిన్న చిన్న విధానాలతో మీరు చక్కగా ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటకు పడిపోవచ్చు. ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర పారాయణ చేయండి. కుదరనటువంటి వాళ్ళు లలితా సహస్రన పారాయణ చేయండి. ఓం హ్రీంకారాసన గద్భిత నలసకాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఈ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మీరు 21 సార్లు మీరు జపించడము, ఆ తర్వాత చూసి రాయడము, లేకపోతే వచ్చేస్తే కనుక చూడకుండా రాయడము ఇలా చేయాలి. అలాగే అమ్మవారి యొక్క శుక్రవారం వచ్చేసరికి అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పాయసానాన్ని మీరు వండి, పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరీ, పాయసాన్నాన్ని వండి అమ్మవారికి నివేదన చేయండి. స్నిగ్ధౌదన ప్రియా, ఆవునేయ వేయండి, ఆవునేయ వేసి అమ్మవారికి నివేదన చేయండి.
అలాగే మనకి పువ్వులు, ఎర్రటి మందార పువ్వులు, మరి చక్కగా ఈ యొక్క రేఖమందారం ఆ పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆ పరమేశ్వరుడి పైన కానీ మీరు కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి అన్నిటిని కూడా బయటపడతారు. మీ సమస్యలన్నీ కూడా మీకు తెలియకుండానే మీకు పరిష్కారం అవుతాయి. శుభమస్తు.